హాయ్ వెల్కమ్ టు సోషల్ మీడియా షో. ఏంటి సోషల్ మీడియా షోలో ప్రజెంట్ రన్నింగ్ అప్డేట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, సోషల్ మీడియాలో జనం ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి అప్డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయని చూడడంలో భాగంగా మనం ఏం చేస్తామంటే ఈరోజు బాబు గారేమో సెంట్రల్ మినిస్టర్లతో, జగన్ ఏమో సెంట్రల్ జైలు ఖైదీలతో, విజనరీ వర్సెస్ ప్రజనరీ అనేది ఒక టీడీపీ అభిమానులు పెట్టిన కామెంట్గా తెలుస్తుంది సోషల్ మీడియాలో. అయితే ఇదే సెంట్రల్ మినిస్టర్లు కొలువైండి లోక్సభలో కళ్యాణ్ బెనర్జీ అనే ఒక టీఎంసీ ఎంపీ ఏమన్నాడంటే, బాబు దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు, మీరే ఐటీ, జిఎస్టీ వంటి ఎన్నో కేసులు పెట్టి ఆయన జైల్లో కూడా పెట్టారు 53 రోజుల పాటు. జైల్లో పెట్టిన బాబు ఈ రోజున మీకు లడ్డులాగా ఎలాగ మారాడు, ఆయన సచ్చీరుడు ఎలా అయ్యాడు, బీజేపీని వాషింగ్ మిషన్లో పడంగానే ఎంతటి మరకైనా తొలగిపోద్దా, ఆయనకి 16 సీట్లు మీకు అవసరం అని చెప్పి ఆయన మీద ఉన్న కేసులు, ఆయన మీద మీరు నమోదు చేసిన, మీరు జైల్లో పెట్టిన విధాయకం ఇవన్నీ మర్చిపోవాలా, మరి ఇది అవినీతికి సంబంధించిన పరిపాలన కాదా అన్న కోణంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగిన పరిస్థితి. ఈ క్రమంలో జగనేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఉంటే ఆయన పోయి సెంట్రల్ జైల్లో వాళ్ళ తండ్రి కూడా ఇట్లాగే ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కలవడం, ఈయన కూడా సరిగ్గా అలాగే కలవడం అనే ఒకనొక ఇది డిస్కషను. ఆయనేమో అక్కడ కేంద్రంలో సెంట్రల్ మినిస్టర్ కలుస్తున్నాడు, ఈయనేమో సెంట్రల్ జైల్లో ఖైదీని కలుస్తున్నాడు అనే దీనిలో జరుగుతున్న డిస్కషన్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయనేది. మరి బాబుకు సంబంధించిన ఆ అవినీతి మరకలు అనేవి మీరు గుర్తించరా అని కొందరు ప్రశ్నిస్తుంటే వాటిని నేను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నా.